దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. రాజకీయాల్లో ఎవరికి వారే తమ లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సీన్ కనబడుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ సుమారు 40% ఓట్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు నుంచి దూరం చేయడమే టీడీపీ జనసేన కలయిక దృష్టి. మరోవైపు కూటమి మొత్తం 50% ఓట్లు తెచ్చుకున్నా అందులో కొంత భాగానైనా తన వైపు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఎవరి వ్యూహం ఎంత పనిచేస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కూటమి రెండు దారుల్లో నడుస్తుంటే వైసీపీ మాత్రం ఒక్కదానిపైనే దృష్టి పెట్టింది. పెట్టుబడులు తీసుకురావడం, సంక్షేమ పథకాలను హైలైట్ చేయడం కూటమి ప్రధాన అడుగులు. పెట్టుబడులు మాత్రమే కాకుండా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ మధ్య జనసేన కూడా వీధిలోకి వచ్చి ప్రజలతో మమ్మకం అవడానికి సిద్ధమైంది. ఇంకా పెట్టుబడుల విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడుల ప్రాధాన్యతను ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో వాటి ద్వారా రాష్ట్రానికి వచ్చి లాభాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి లక్ష్యం ఏమిటంటే వైసీపీకి కట్టుబడి ఉన్న 40% ఓట్లలో కనీసం 10% అయినా తమ వైపు తిప్పుకోవాలి. అది సాధ్యమైతే రాబోయే ఎన్నికల్లో జగన్ బలాన్ని తగ్గించేసి వరుస విజయాలను సాధించే అవకాశం తమకే వస్తుందని కూటమి భావిస్తుంది. మొత్తానికి ఇరు పక్షాలు తమదైన పద్ధతిలో వ్యూహాలు వేసుకుంటున్నాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు వెనకబడతారో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రాజకీయ వాతావరణం మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.